హాయ్! హలో! నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు ఇండియన్ పోస్టల్ జీడీఎస్‌కు సంబంధించి ఫోర్త్ లిస్ట్‌కు సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అది ఇండియన్ పోస్టల్ జీడీఎస్‌లో ఏవైతే 16,000 చిల్లర జాబ్స్ అయితే ఉన్నాయో, ఆ జాబ్స్‌కి మనకు ఇప్పుడు ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సెలెక్ట్ అయిన వాళ్ళు చేయాల్సిన పనేంటి? ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆహ్, ఎవరైతే ఈ జాబ్స్‌కి సెలెక్ట్ అయ్యుంటారో వాళ్ళకైతే నా శుభాకాంక్షలు. అలాగే వాళ్ళకి మెయిల్‌కి అలాగే ఫోన్‌లకైతే మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యుంటారో వాళ్ళకి. ఇది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో అనేది ఇప్పుడైతే చెప్తాను మీకు. ముందుగా గూగుల్ క్రోమ్‌లోకైతే వెళ్లి పోస్టల్ జీడీఎస్ అని మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా ఇండియన్ పోస్ట్ జీడీఎస్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరైతే ఈ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ ఉంది కదా! జూలై 2024 అని అక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీదైతే మీరు క్లిక్ చేశారంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి మీకు లిస్ట్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఏ స్టేట్ కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా ఈ విధంగా సప్లిమెంటరీ లిస్ట్ 4 అని అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి 2 లిస్ట్‌లో ఉన్న డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 4 అనేది డౌన్‌లోడ్ చేయండి. తర్వాత మీరు వీటిని ఓపెన్ చేసుకొని మీ పేరు ఉందా? లేదా? అనేది మీరిక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అది ఈ లిస్ట్‌లో కూడా ఆల్‌మోస్ట్ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అందరికీ ఏవైతే 100కి 100 ఉన్నాయో వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే వచ్చింది. మీరిక్కడ చూడొచ్చు. ఎవరైతే సెలెక్ట్ అయ్యుంటారో వాళ్ళ లిస్ట్ అనమాట ఇది. లిస్ట్ 4 అనమాట. ఎవరైతే ఈ ఫోర్త్ లిస్ట్‌లో సెలెక్ట్ అయ్యుంటారో వాళ్ళైతే 27/11/2024 అంటే ఈ నెల 27వ తేదీ లోపల మీరైతే సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సుంటుంది. ఎక్కడంటే డివిజనల్ హెడ్ ఆఫీస్‌లో అనమాట. డివిజనల్ హెడ్‌తో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ అమలాపురంలో చాలా వరకు మనకు ఏ ఏ డివిజన్ ఉన్న వాళ్ళకి ఆ డివిజన్‌లోనే డివిజనల్ హెడ్ దగ్గర వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ మనకు ఫోర్త్ లిస్ట్‌లో కూడా దాదాపు 248 పోస్టులైతే ఇంకా ఖాళీలైతే ఉన్నట్టయితే మనకైతే ఇక్కడ చూపించడం జరిగింది. ఎవరైతే ఈ దీంట్లో సెలెక్ట్ అయ్యుండి థర్డ్ లిస్ట్‌లో కూడా వాళ్ళు కూడా జాయిన్ అవ్వకుండారో వాళ్ళ లిస్ట్ అనమాట ఇది. వాళ్ళు జాయిన్ అవ్వలేదు కాబట్టి ఫోర్త్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఫిఫ్త్ లిస్ట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట. ఎందుకంటే ఇంకా 248 ఈ పోస్ట్ అయితే ఇంకా భర్తీ అవ్వలేదు కాబట్టి ఇందులో ఈ ఫోర్త్ లిస్ట్‌లో ఎంతమంది జాయిన్ అవుతారనేది కూడా మనకు ఒక ఐడియాకైతే ఇప్పుడే రాలేము. కాబట్టి మిగతా ఫిఫ్త్ లిస్ట్ కూడా వచ్చే అయితే ఛాన్స్ అయితే ఉందనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మీరు చూడొచ్చు. మొత్తం అంద అన్ని వాటిల్లో 100కి 100 వచ్చిన వాళ్ళకు మాత్రమే మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు 100కి 100 వచ్చిన క్యాండిడేట్స్ మాత్రమే ఏ డివిజన్‌లో చెక్ చేసుకున్నా మీకైతే ఈ పర్సెంటేజ్ 100కి 100 ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ జాబ్ అయితే రావడం జరిగిందనమాట. అన్ని డివిజన్‌లలో కూడా మీరు గమనించవచ్చు. అనంతపూర్ కానీ, భీమవరం, చిత్తూరు, కడప అన్ని డివిజన్‌లలో మీకు 100కి 100 ఉన్న ఏదో కొన్ని చోట్ల ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్న చోట, లేదంటే ఈ పీడబ్ల్యూడీ ఉన్న క్యాండిడేట్స్ చోట మాత్రమే మీకు 95, 96 ఉన్న పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి జాబ్ అయితే రావడం మీరు గమనించవచ్చు ఈ లిస్ట్‌లో. మిగతా అన్ని చోట్ల మాత్రం 100కి 100 ఉన్న వాళ్ళకి అన్‌రిజర్వ్డ్ కానీ, ఈ ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అన్ని కేటగిరీస్‌లో 100కి 100 ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే మీరు రావడం గమనించవచ్చనమాట. ఇప్పుడు తెలంగాణ లిస్ట్‌నయితే ఒకసారి చూద్దాం మనం. ఇందులో ఆల్రెడీ మనకు 95 ఉన్న వాళ్ళకైతే గూడా లాస్ట్ టైమ్ అయితే జాబ్ రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా ఈసారి కూడా
95 ఉన్న వాళ్ళకి చాలా మందికి జాబ్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 100కి 100 ఉన్న వాళ్ళకి ప్రీవియస్ లిస్ట్‌లలోనే జాబ్ అయితే వచ్చి ఉంటుంది. ఈ 95 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి ఈ లిస్ట్‌లో అయితే జాబ్ అయితే వచ్చింది. అంటే తెలంగాణలో ఆల్‌మోస్ట్ చాలా మందికైతే జాబ్ వచ్చిందనమాట. ఎవరైతే వచ్చి ఉంటారో, జాబ్ వచ్చింటుందో వాళ్ళైతే ఒక కామెంట్ అయితే చేయండి. అన్న మాకు జాబ్ వచ్చిందని అన్నట్లు. నేను కూడా చానా సంతోషపడతాను. ఎందుకంటే చాలామంది మనకు అప్పుడు డౌట్స్ అయితే అడిగారు. ఈ రిక్రూట్‌మెంట్ అప్పుడు. అన్న 100కి 100 వచ్చాయి. మాకు జాబ్ వస్తుందా లేదా అని. వాళ్ళకైతే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి ఒక్క డివిజన్‌లో కానీ, ప్రతి ఒక్క కేటగిరీలో కానీ మీరు 95, 90 ఉన్న వాళ్ళకు ఈ తెలంగాణలో అయితే జాబ్ రావడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆహ్, సిట్యుయేషన్ లేదనమాట. 100కి 100 ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ జాబ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా 206 మనకు వేకెంట్‌లయితే ఇక్కడ పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఈ మెరిట్ లిస్ట్ అనమాట. ఎవరైతే వీళ్ళు సెలెక్ట్ అయ్యుంటారో వాళ్ళైతే ఈ డివిజన్స్‌లో అయితే ఇక్కడ లాస్ట్‌లో ఉంది కదా! ఆ డివిజన్స్‌లో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కైతే వెళ్ళాల్సి ఉంటుంది. కొందరి తెలంగాణ వాళ్ళను కూడా ఆంధ్రప్రదేశ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సిందిగా ఇక్కడ మనకు మెన్షన్ జేయడం జరిగింది. వాళ్ళు కూడా 27వ తేదీ 11వ నెల 2024 లోపల వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. తర్వాత 1 మంత్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ జాబ్‌లో జాయిన్ అవ్వడానికి. ఆ 1 మంత్ లోపల మీరు జాయిన్ అయ్యారంటే మీకైతే జాబ్ మీకు కన్ఫర్మేషన్ అవుతుంది. లేదంటే ఈ విధంగా మనకు ఫిఫ్త్ లిస్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉందనమాట. అలాగే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేమి తీసుకోవాలంటే మీరు 10థ్ మార్క్స్ మెమో, అలాగే మీ కేటగరీ సర్టిఫికేట్ ఒకవేళ ఇన్‌కేస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్‌కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, అలాగే మీ ఆధార్ కార్డ్ మరియు ఇతర సర్టిఫికేట్‌లు 10థ్ మార్క్స్ మెమో లాంటి స్టడీ సర్టిఫికేట్స్ లాంటి మొత్తం సర్టిఫికేట్‌లయితే మీరు తీసుకువెళ్ళాల్సుంటుంది. అలాగే ఒరిజినల్స్‌తో పాటు 2 సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్సెస్ అయితే తీసుకెళ్లాల్సుంటుంది. వీటి 2 సెట్స్ అయితే వాళ్ళైతే మీ దగ్గర తీసుకుంటారు. ఇవి కావాల్సిన డాక్యుమెంట్లు. అలాగే దీనికి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన లిస్ట్ అనమాట ఇది. ఎవరైతే సెలెక్ట్ అయ్యుంటారో వాళ్ళైతే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఫిఫ్త్ లిస్ట్ వస్తే ఖచ్చితంగా వీడియో అయితే నేను అప్‌లోడ్ చేస్తాననమాట. కావాల్సిన ఎవరు సెలెక్ట్ అయ్యారు మరియు వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? వాళ్ళు చేయాల్సిన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది మొత్తం మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఎక్కడ చేసుకోవాల్సింది కూడా మీకు ఇక్కడ చివర్లో అయితే మీరు గమనించవచ్చు. అది లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మీకు లాస్ట్‌లో అయితే మీరే అయితే చూసుకోవచ్చనమాట. ఇది ఫోన్‌లోనే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. కాబట్టి అందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడితే వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనల్ని ఫాలో అవుతూనే ఉండండి. వెంకి టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానెల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.